నరసింహ శతకము. నరసింహ నీ దివ్య నామ మంత్రము చేత దురిత జాలములన్ని త్రోలవచ్చు. నరసింహ నీ దివ్య నామ మంత్రము చేత పలుపైన రోగముల్ బాపవచ్చు. నరసింహ నీ దివ్య నామ మంత్రము చేత రిపు సంఘముల సంహరింపవచ్చు. నరసింహ నీ నామ మంత్రము చేత దండహస్తుని బంట తరుమవచ్చు. బలిరని నీ మహామంత్ర బలము చేత దివ్య వైకుంఠ పదవి సాధింపవచ్చు. భూషణ వికాస త్రిధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. శోభామయమకు ధర్మపురమున వసించువు నరసింహస్వామి, నీవు దివ్యాభరణములతో ప్రకాశించువాడువు, పాపములను పోగొట్టేవాడవు, దుష్టులను శిక్షించువాడవు. తండ్రి, దివ్యమైన నీ నామాన్ని జపించి పాప మూటలన్నిటినీ క్షాళనం చేసుకోవచ్చు, భయంకర వ్యాధులను పోగొట్టుకోవచ్చు, శత్రుమూకలను హతమార్చవచ్చు, యమదూతలను వెంటబడి తరమవచ్చు. నీ మంత్రము యొక్క దివ్య శక్తితే వైకుంఠ పదవినే పొందవచ్చు. అనగా నామమహిమ అద్భుతము. నామము తొలగించలేని పాపముండదు. అది భౌతిక రోగాలనే కాక భవరోగాన్ని కూడా రూపుమాపుతుంది. బాహ్య శత్రువులనే కాక అంతర్గతమైనటువంటి కామ క్రోధాది శత్రువులను కూడా తీర్చి చెండాడుతుందని ఈ పద్య భావము. ధన్యవాదములు.